వెల్కమ్ టు తెలుగు స్క్రైబ్. నేను మీ జర్నలిస్ట్ కావ్య. సో 1:100 ఇష్యూ అయితే ఇంకా తేలలేదు. సో ఒక్కసారి నిరుద్యోగులతో మనం మాట్లాడదాం. 1:100 పైన అసలు గవర్నమెంట్ స్టాండ్ ఏందని ఇప్పటివరకు తెలియదు. అయితే నిరుద్యోగుల్లో ఇప్పటివరకు ఒక కన్ఫ్యూజన్ ఉండే, వెదర్ మేము చేస్తున్న ఉద్యమం లేదంటే మా డిమాండ్లు ఇప్పటివరకు సర్కారు వరకు చేరినాయా లేదని. కానీ మొన్న అసెంబ్లీతో మాట్లాడిన ఇష్యూస్తో చాలా క్లారిటీగా ఉన్నారు నిరుద్యోగులు. ఇష్యూ గవర్నమెంట్ వరకు ఉంది, కానీ ఎటువంటి స్పందన గవర్నమెంట్ నుంచి లేదనే క్లారిటీ అయితే వచ్చింది. సో దీనికి సంబంధించి భవిష్యత్ కార్యాచరణ ఎట్లా ఉండబోతుంది, ఈ 1:100ని ఎట్లా సాధించుకోబోతున్నారు అనే విషయాలు తెలుసుకున్నాం. సో 1:100 ఇప్పటివరకు ఎటువంటి స్పందన లేదు గవర్నమెంట్ నుంచి. ఫర్దర్ ఏం చేయాలనుకుంటున్నారు? 1:100 అనేటటువంటి స్పందన ఎందుకు లేదంటే, వాళ్ళు స్పందిస్తున్నారు కానీ ఆ స్పందన ఏంటంటే మేము అమ్ముకున్న పోస్టులు చేజారిపోతాయి అనేటటువంటిది వాళ్ళ కాడి నుంచి మాకు అనిపిస్తున్నది. ఎందుకంటే మేము అడగకముందే 60 పోస్టులు పెంచి ఎగ్జామ్ నోటిఫికేషన్ ఇచ్చిర్రు. నోటిఫికేషన్ రద్దు చేయమని ఏ కోర్టు చెప్పలేదు. సింగిల్ బెంచ్ చెప్పలే, డివిజనల్ బెంచ్ చెప్పలే. వాళ్ళు స్పెషల్ లీవ్ పిటిషన్ పోయారు గత ప్రభుత్వం. ఆ స్పెషల్ లీవ్ పిటిషన్ కూడా ఒకటే రోజు విత్డ్రా చేసుకున్నారు. ఒకటే రోజు ఇక్కడ 60 పోస్టులు పెంచారు, ఒకటే రోజు నోటిఫికేషన్ ఇచ్చారు. ఇక్కడ మాకు స్పష్టంగా అర్థమయ్యేది ఏంటంటే, మేము ఆర్టీఐలు అడిగినా కానీ ఇచ్చిన రిజల్ట్లో గందరగోళం ఉన్నదనే దాని గురించి అడిగినా కానీ వాళ్ళు ఇంతవరకు దాని మీద ఆర్టీఐకి కూడా టైం అయిపోయినాక కూడా సింగిల్ అప్పీల్కి పోయినా కానీ ఈ ప్రభుత్వం అంటే టీజీపీఎస్సీ స్పందించట్లేదు. ఈ ప్రభుత్వం డైరెక్షన్లో వాళ్ళు ఎందుకు చెప్పరు? ఇప్పుడు అది కాన్స్టిట్యూషనల్ బాడీ కావచ్చు, కానీ ఈ ప్రభుత్వం ఏం చెప్పుద్ది అదే. మేము అంత కొట్లాడుకున్నా స్పందించని ఈ టీజీపీఎస్ మహేందర్ రెడ్డి మా ముంగట బట్టి గారు ఒక ఫోన్ చేసి, మహేందర్ రెడ్డి గారు కొద్దిగా డిసెంబర్లో ఏమన్నా వెసులుబాటు అయితే చూడ్రి, ఎగ్జామ్ గ్రూప్ 2 పోస్ట్ పోన్ చేయాలనగానే ఎమ్మటే ఆయన స్పందించిన ప్రెస్ మీట్ అయిపోయిందో, ఈయన ప్రెస్ మీట్లో మాట్లాడినటువంటి తుప్పర్లు పెదాలు ఏమన్నా ఆరిపోలేదు కానీ తడిచిన తుప్పర్లకు అప్పట్లోకి ఎమ్మటే ఆయన వెబ్ నోట్ ఇచ్చిండు. మేము కొట్లాడుతుంటే మా రక్తాలు గారుతుంటే స్పందించని మహేందర్ రెడ్డి చేసిండంటే, ఇక్కడ ఏంటంటే ప్రభుత్వము ఏం చెప్తే టీజీపీఎస్ అదే చేస్తుంది. ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు, ఈ బట్టి విక్రమార్క గారు గతంలో ప్రతిపక్ష నేతగా ఉన్నాడు. ఈ ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు 1:100 గురించి మాట్లాడిన ఈ బట్టి గారు ఒక బహుజనుడు, ఒక దళిత నేత అని చెప్పుకొని తిరిగి ఎస్సీ ఎస్టీ బీసీలను ఓట్లు అడిగినటువంటి ఈ బట్టి విక్రమార్క గారికి ఎస్సీలు కనిపించట్లేదా, ఈ బహుజనులు కనిపించట్లేదా? ఈ వచ్చిన లిస్టులో మరి ఎవరి గురించి ఈ ఈడబ్ల్యూఎస్లోకి రాకుండా క్రీమీ లేయర్ కిందికి వచ్చేటటువంటి వాళ్ళ గురించి చేసిర్రా? దీంట్లో కుట్ర ఎవరిది? కాంగ్రెస్ వాళ్ళకి ఇవ్వాలని చేసుకుర్రా? ఎందుకు ఇంత అడుగుతున్నా వీళ్ళకు ఎందుకు ఇంత మౌనంగా ఉన్నారు? అశోక్ నగర్లలో పొరలు దండాలు పెట్టుకుంటున్న తిరిగిరు కదా నిరుద్యోగుల గురించి. మరి ఈరోజు ఎందుకు స్పందించడం లేదు? ఈ మౌనం వెనక ఉన్న కారణం ఏంటి? లీగల్ ప్రాబ్లమ్స్ వస్తాయంటున్నారు. గతంలో మీ అధినేతనే రాజశేఖర్ రెడ్డి గారు మహానేత 1:100 చేసిండు. ఆయన తనయుడు పక్క రాష్ట్రంలో గ్రూప్ 2కు 1:12 ఉంటే 100 చేసిర్రు. వాళ్ళిద్దరికి లేని లీగల్ ప్రాబ్లం మీకేమొస్తుంది? అసలు ఈడ లీగల్ ప్రాబ్లమా, మీ ఈగోలా, లేకుంటే మీరు ఇచ్చిన సేల్ డీల్ ఎక్స్పైర్ అయిపోతున్నాయా? మేము ఇట్లా మాట్లాడితే మీరు చూసిర్రా? మీరు ఏ నుంచి చూసిర్రు? మీరు ఇట్లా మా మీద అపవాదులు వేయొద్దు, మీ మీద కేసులు పెడతామని మళ్ళీ బెదిరిస్తారు. అలా ఒక క్లాస్ పెట్టుకున్నారు. డిబార్లు చేస్తారంట. ఎందుకు డిబార్లు చేస్తారు? మమ్మల్ని అంట డిబార్లు చేస్తాం, మీ దింపుడు గల్లాలు చేస్తామని కూడా హెచ్చరిక జారీ చేస్తున్నాం. ఈ పిల్లలు ఇంత గోసపడుతుంటే ఎందుకు స్పందించారు ఈ కాంగ్రెస్ నాయకులు? అడిగినటువంటి డిమాండ్ న్యాయబద్ధమైనటువంటి డిమాండు, ఎక్కడ లీగల్ ప్రాబ్లం అనేది లేనే లేదు. 1:100 ఇవ్వడానికి 1:100 ఇస్తే వాళ్ళదేం పోవట్లేదు. మా టైం వేస్ట్, మా పెన్నులు అయిపోతాయి, మా పేపర్లు అయిపోతాయి. రాసిన ఉద్యోగం వస్తుందో రాదో అనేటటువంటి నమ్మకం లేనటువంటిది, రాసినం అనేటటువంటి ఒక తృప్తి కొరకే తప్పితే ఏమీ లేదు. అలాంటప్పుడు మరి గతంలో అడిగినప్పుడు ఇవన్నీ కనిపించలేదా? ఇంకొకటి అంటారు, ఈయన 55 జీవో ఆ రోజు ఉంది కాబట్టి నేను 1:100 అడిగినా ఈరోజు 29 జీవో ఉందంటున్నాడు. జీవో ఏదన్నా కావచ్చు, కానీ 1:100 ఆ రోజు అడిగినా ఈరోజు ఇవ్వచ్చు. కానీ 1:50 అంటే అడగడం అనేటటువంటిది ఆ రోజు న్యాయం కాదు. 55 జీవో ఉందన్నావు. 55 జీవో అనేటటువంటిదే న్యాయం చేస్తున్నటువంటిది, రూల్ ఆఫ్ రిజర్వేషన్ అప్లై చేస్తున్నటువంటిది, దాన్ని రాజ్యాంగ స్ఫూర్తిలో ఇచ్చినటువంటి రిజర్వేషన్స్ను పక్కాగా అమలు చేస్తున్నటువంటి జీవో ఉన్నప్పుడే అన్యాయం జరిగిందన్న నువ్వు ఈరోజు ఓపెన్ మెరిట్ లిస్టుని పెట్టేసి ఓపెన్ మెరిట్లో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళని కూడా రిజర్వేషన్లో చూపిస్తున్నటువంటి ఈ దౌర్భాగ్య స్థితిలో కూడా మీరు ఏది తెలుసుకోకుండా మీరు ఇట్ట మాట్లాడి ఈరోజు 1:100 అడగడం అనేటటువంటి సమర్థం కానటువంటి మాటలు మాట్లాడుతున్నారే, ఇది మీకు తెలియకుండా మాట్లాడినటువంటిది. ఇది కనుక మీరు ఈ మాటకే కనుక స్టిక్ ఆన్ అయి ఉంటే, ఈ మాటకు స్టిక్ ఆన్ అయి మాట్లాడేటోళ్ళు ఎవరున్నా కానీ వాళ్ళంతా రాజ్యాంగాన్ని నిలువున కాల్చినటువంటి వాళ్ళే, రాజ్యాంగ స్ఫూర్తిని. కాబట్టి
వీళ్ళకందరికీ కూడా మేము చెప్తున్నాం, ఇక్కడ ఒక్కనే కాదు వేరే స్టేట్లలో కూడా ఇచ్చిండ్రు. ఒరిస్సా గవర్నమెంట్, జార్ఖండ్ గవర్నమెంట్ కూడా 1:100 ఇచ్చింది. మరి మీరు అంటున్నారుగా ఏ గవర్నమెంట్ ఇవ్వలేదని. పక్క రాష్ట్రంలో కేరళ కూడా 1:75 ఇస్తుంది. ఇది 12 సంవత్సరాల పుష్కరాల తర్వాత వచ్చిన నోటిఫికేషన్కు. ఆ నోటిఫికేషన్లో మీరు ఎందుకు ఒక నోటిఫికేషన్ క్యాన్సిల్ చేసి వచ్చినప్పుడు ఎంత సోయి లేకుండా ఒక జీవోని తీసి ఎందుకు పెట్టిర్రు, ఎందుకు చేసిర్రు అనేటువంటిది ఇక్కడనే అర్థం కానటువంటి విషయము. అందరూ తలకాయలు పలిగేటట్టు ఆలోచించిన అర్థం కానటువంటి విషయం ఏమై ఉందంటే, ఈ పోస్టులు వెనక ఏం జరిగిందో, ఈ 60 పోస్టులు పెంచిన వెనక ఏం కుట్రకోణం జరిగిందో అనేటువంటిది మీరే కనుక ఈ 29 జీవోని ఎవరు సమర్థించినా కానీ మీ అందరికీ దింపుడు గల్లాలు చేయడం జరుగుద్ది. మీకందరికి ఒక డేట్ ప్రకటించి ఆ రోజు తద్దినాలు పెట్టడం జరుగుద్ది. ఎస్సీ ఎస్టీ బీసీలు అని చెప్పుకునేటటువంటి వాళ్ళు మీ అందరికీ దింపుడు గల్లాలు ఖచ్చితంగా ఉంటాయి. ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లలో ఉన్నటువంటి వాళ్ళు మీరు ఎస్టీ బిడ్డల యొక్క ఆకాంక్షలను మీరు పార్లమెంట్లో కానీ అసెంబ్లీలో కానీ ఆ జాతి బిడ్డల యొక్క ఆకాంక్షలు నెరవేర్చవలసినటువంటి వాళ్ళు మీరు దానికి విరుద్ధంగా పోతే మాత్రం ఖచ్చితంగా మీ ఇండ్ల ముంగట దింపుడు గల్లాలు జరుగుతాయి, మీకు తద్దినాలు పెట్టడం జరుగుద్ది. ఇంత పెద్ద పోస్టులు ఇవాళ ఈ పోస్టులకు ఉన్న పవర్ తెలిసి వాడు చేయాల్సిన వాడు కుట్ర చేస్తుంటే ఈ జాతి బిడ్డల కడుపు కొడుతుంటే మీరేం గడ్డి పీకుతున్నారా అని అడుగుతున్నాము. మీరెందుకు మాట్లాడట్లేరు, మీరెందుకు నోరు మెదపట్లేరు, మీ పెదాలు ఎందుకు మూతపడ్డాయి, మీ పెదాలకు ఫెవికాల్ అంటించినోడు ఎవడు, మీరేమైనా డబ్బులు తీసుకున్నారా, ఇలా మీ పిల్లల్ని పెట్టించిర్రా ఏందనేటటువంటిది కూడా చెప్పాలి. మీకు ఈ విషయం ఇంతటితోటి ఆగదు. ఖచ్చితంగా వచ్చే ఎన్నికల వరకు కూడా ఈ విషయాన్ని ఇట్టనే ఉంచి సజీవంగా ఉంచి మీ అందరికీ కూడా వచ్చే ఎన్నికలలో మిమ్మల్ని అందరినీ కూడా ఎన్నికలలో బొంద పెడతామని కూడా చెప్తున్నాము. ఓటు ద్వారా మిమ్మల్ని బొంద పెడతాం. ఎస్సీ ఎస్టీ బీసీ ఎమ్మెల్యేలారా, ఎంపీలారా, ప్రజాప్రతినిధులారా, 29 జీవోని కనుక మీరు ఆపకుండా ఈ 29 జీవో న్యాయమైనటువంటిదని మీరు ఎక్కడ పడితే అక్కడ ఇష్టం వచ్చినట్టు తలమాసిన మాటలు మాట్లాడితే మాత్రం మీ అందరికీ తగిన బుద్ధి ప్రజాకోర్టులోనే ఈ బిడ్డలు చెప్తారని కూడా హెచ్చరిక జారీ చేస్తున్నాం.